విద్యుత్ బస్సులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించకుండా ఆర్టీసీకే ఇవ్వాలని, ఆర్టీసీని బలోపేతం చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్లో డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వెహికల్ యాక్ట్ 2019 విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. విద్యుత్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో ప్రైవేటు కంపెనీల ద్వారా నడపటం వల్ల ఆర్టీసీకి పాత్ర లేకుండా పోతుందని, అయినా ఖర్చు మాత్రం ఆర్టీసీ భరించాల్సి వస్తుందని అన్నారు. దీనివల్ల రోజుకు సుమారు 50 లక్షలు, సంవత్సరానికి 182 కోట్ల భారం పడుతోందని తెలిపారు. విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం జరుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో డిపోలు విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరగకపోయినా ఖర్చులు పెరగటం వల్ల సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆర్టీసీని పరిరక్షించాలని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్సు సెకండ్ డిపో ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పి ప్రైవేట్ ఏజెన్సీలకు లాభం జరిగే అట్లాంటి పద్ధతిలో సబ్సిడీలన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తున్నటువంటిది ఏదైతుందో అది ఆర్టీసీకి నష్టం. ఆర్టీసీ ఇదే పద్ధతి కొనసాగిస్తే ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ యజమానులకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీని రక్షించాలని చెప్పేసి ఈ సిఐటి డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజులలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తారు.